మిలిటరీ హోటల్లో నాన్ వెజ్ తింటే మాత్రం అదొక డిఫరెంట్ థీమ్ అనమాట. అంటే ఒక అథెంటిక్ స్టైల్ ఫుడ్డు, ఒక పక్కా పల్లెటూరు ఫ్లేవర్స్ ఉన్న ఫుడ్ని మాత్రం మిలిటరీ హోటల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. దానికి తగ్గట్టుగా ఈ హోటల్ కనకపురంలో రకరకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయితే మాత్రం మనం నోరు ఊరిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా అంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే వెజిటేరియన్ థాలీ కూడా చాలా స్పెషల్. ముఖ్యంగా చెప్పాలంటే వెజిటేరియన్ థాలీలో రసం ఉంటుందండి, రేంజ్లో ఉంటుంది. వెజిటేరియన్ థాలీ అయితే మాత్రం నాకు తెలిసి విజయవాడలో ద బెస్ట్ వెజిటేరియన్ థాలీ అనమాట ఇక్కడ. కోర్స్ ఇక్కడ చేపల పులుసు కూడా అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది. ఏంటి తినకముందే అన్నీ చెప్పేస్తున్నామని ఆల్రెడీ నేను ఇవన్నీ తిన్నాను. సో అందుకే అసలు ఫస్ట్ షార్ట్ వీడియో చేశాను కదా గతంలో, అందుకే ఒక ఫుల్ వీడియో కూడా చేయాలి, ఈ టేస్ట్ల గురించి మీకు కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించి ఈ ఫుల్ వీడియో కూడా చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే బిర్యానీస్, అన్ని రకాల బిర్యానీస్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనకి విజయవాడ స్టైల్, విజయవాడ గుంటూరు స్టైల్ దమ్ బిర్యానీ ఉంటుంది. చక్కగా విజయవాడ గుంటూరు అంటే మళ్ళీ హైదరాబాద్ దమ్ వేరు, విజయవాడ గుంటూరు స్టైల్ దమ్ బిర్యానీ వేరనమాట. ఆ స్టైల్ దమ్ బిర్యానీ ఒకటి. నెక్స్ట్ చాలామంది పులావ్స్ విషయంలో వచ్చేటప్పటికి ఈ రాజమండ్రి శ్రీకన్య స్టైల్ పులావ్ కోసం చాలా క్రేజీగా ఎదురు చూస్తుంటారు.